దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను కించపరిచేలా మాట్లాడడంపై ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని, అంత అహంకారం పనికిరాదన్నారు. పవర్లో ఉన్నా లేకున్నా తామంతా ఒకేలా ఉన్నామన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిస్తామంటూ దానం నాగేందర్ సవాల్ చేశారు. మేమే గెలుస్తామని మేము అనుకుంటున్నాం, తప్పకుండా వస్తాయని ఆశిస్తున్నాం. అందుకనే పార్టీ పరంగా గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక రివ్యూ మీటింగ్స్ అంటే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అందులో ఉన్నటువంటి 7 సెగ్మెంట్లలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, ఓడిపోయిన సభ్యులు కానీ, లేకపోతే అనుబంధ సంస్థలు అధ్యక్షులు వాళ్ళందరితో మీటింగ్ పెట్టి ఎలాగా పార్టీని మళ్ళీ రివైవ్ చేసుకోవాలి, మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావాలి అనేది ఈ పార్టీ యొక్క సిద్ధాంతం. కాకపోతే వాళ్ళు ఇప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఇతర దేశాలు పోయినప్పుడు పాలిటిక్స్ మాట్లాడుకుంటేనే బాగుంటుందని నా భావన. ఎందుకంటే ఇతర దేశాల ముందు మన రాష్ట్రం యొక్క దీన్ని కించపరిచినట్టు అవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు దాని ఇంపాక్ట్ రాష్ట్రం మీద పడుతుంది.